హలో వ్యూవర్స్, దిస్ ఇస్ శర్వాణి, యువర్ సైకాలజిస్ట్. సో ఈ రోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు మీ టైం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మై టైం అన్నది ఉంటుంది కదా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మీ టైంలో మీరు మీతో స్పెండ్ చేస్తారో లేకపోతే మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారో మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ వీక్లీ ఒక 1 to 2 hours అయినా సరే మీ టైం అన్నది స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం మెంటల్లీ త్రూఅవుట్ ద వీక్ చాలా స్ట్రెస్ అవుతాం. చాలా టైమ్స్ ఎలా ఉంటుందంటే, ఎస్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అంటే రొటీన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్ కనుకోండి, ఎవ్రీ డే లేవాలి, అందరికీ బాక్స్ ప్రిపేర్ చేయాలి, షీ హ్యాస్ టు గెట్ రెడీ అండ్ షీ హ్యాస్ టు గో అవుట్ అండ్ వర్క్ అండ్ కమ్ బ్యాక్. అండ్ ఆల్సో హౌస్ వైఫ్స్ కూడా ఎవ్రీడే ఒకటే వర్క్, డైలీ కుకింగ్ లేకపోతే హౌస్ హోల్డ్ చేసుకోవటం, ఎవ్రీడే మెయింటెనెన్స్, వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఇలానే టైం అంతా అయిపోతుంది. ఇలా కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా కోసం నేనేం చేసుకున్నాను అన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ చెప్తున్నాను కదా. ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఇట్ విల్ కిల్ యూ. యూ విల్ ఫీల్ దట్ ఐ హ్యావ్ డన్ నథింగ్ ఫర్ మై సెల్ఫ్. సో ప్రతి ఒక్కరు కూడా, మెయిన్లీ ఉమెన్, అబ్బాయిలు ఏదో ఒక యాక్టివిటీస్ లో దే కెన్ ఇంక్లూడ్ అండ్ దే మే ఫీల్ బెటర్. సమ్ టైమ్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్, కీప్ ఇన్ మైండ్ దట్ యూ ఆల్సో షుడ్ హ్యావ్. సో టాకింగ్ అబౌట్ ఉమెన్, మనకి తెలియకుండానే 30 years, 40 years, 50 years, 60 years అయిపోతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి, మీరు ఏం చేశారు మీకోసం అని. నేనంతా కూడా నా ఫ్యామిలీ కోసమే ఉన్నానని చెప్తారు. సో అలా కాకుండా మీకోసం మీరు ఏదైనా చేయండి. ఇట్ కుడ్ బి ఎ సింపుల్ హాబీ, లేకపోతే మీ ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ అయినా సరే. ఇది వీక్లీ మాత్రం చేయాలి. వీక్లీ ఒక 2 hours ఇట్ షుడ్ బి యోర్ టైం. ఇది మీరు ఎవ్రీ డే 15 minutes తీసుకుంటారో, లేకపోతే నాకు డైలీ బిజీగా ఉన్నాను సో ఐ విల్ హోల్డ్ ఇట్ ఫర్ ద వీకెండ్ అనుకుంటారో, ఏదైనా మీ ఇష్టం. కానీ 2 hours అన్నది మీకోసం మీరు తీసుకోవాల్సిన ఒక బ్రేక్. సో నేను ఈరోజు నా ఫ్రెండ్స్తో ఇక్కడ యుఎస్లో నేను ఇక్కడికి వచ్చాను కదా. సో మీ అందరికీ తెలుసు నేను కొత్తగా వచ్చాను ఈ ఇయర్. దిస్ ఇస్ మై ఫస్ట్ వింటర్. సో ఇక్కడ మాకు ఆల్మోస్ట్ మైనస్లో ఉంది అండ్ రేపటి నుంచి అయితే స్టామ్ ఉంది. సో ఇంత స్టామ్ ఉండేటప్పుడు వీ ఫీల్ సో హైబర్నేటెడ్ అనమాట. అందరూ ఏమనుకుంటారంటే కోల్డ్ కంట్రీస్, స్నో చాలా బాగుంటుందని. ఎస్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఆ తర్వాత మనకి సీజనల్ డిప్రెషన్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఈ కోల్డ్ వెదర్లో మనం ఎక్స్పోజ్ అవ్వం, ఎక్కడికి వెళ్ళకపోవచ్చు, మీరు ఇంట్లోనే ఉండిపోతారు. అండ్ ఎటు చూసినా సరే ఎలా ఉంటుందంటే నిశ్శబ్దం, ఎవ్వరూ మనుషులు కనిపించరు. మీకు ఎలా ఉంటుందంటే చాలా గ్లూమీ వెదర్ అనమాట. సో మీ హార్మోన్స్ కూడా ఏమవుతుందంటే చాలా కూల్ అయిపోతాయి. డోపమైన్ రిలీజ్ అవ్వకపోవచ్చు, సెరటానిన్ లెవెల్స్ రాకపోవచ్చు. సో న్యాచురల్లీ హ్యాపీనెస్ లేకుండా వెదర్ ఎలా అయితే ఒక గ్లూమీగా ఉందో మీ బ్రెయిన్ కూడా అలానే అయిపోతుంది. నాకు కూడా అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఐ డైలీ ట్రై టు హిట్ జిమ్, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీతో బయటకు రావాలి. అండ్ నలుగురిని కలవడం అయితే చాలా ఇంపార్టెంట్. సోషలైజింగ్ అంటే ఈ మధ్య అందరం కూడా మొబైల్లో అనుకుంటున్నాం. నో, పర్సనల్ టచ్ అండ్ స్పీకింగ్ అండ్ దట్ లాఫింగ్, ఇట్ గివ్స్ యూ అ డిఫరెంట్ డోపమైన్ రిలీజింగ్ బ్రెయిన్. ఈ న్యాచురల్ లాఫింగ్ కానీ న్యాచురల్ పీపుల్ని కలవటం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి మీరు వెళ్తే మీకే అర్థమవుతుంది. సో ట్రై టు బీ దట్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో ఒక డాన్స్ ప్రాక్టీస్కి వచ్చాను అండ్ ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ. అలానే రీసెంట్లీ సంక్రాంతి ఫెస్టివల్ కూడా మేము అందరం గ్యాదర్ అయ్యాం అండ్ వీ సెలబ్రేటెడ్. సో సోషలైజింగ్లో ఇది ఒక యాక్టివిటీ అనమాట. దిస్ విల్ హెల్ప్ యూ టు రిలాక్స్ అండ్ ఆల్సో మిక్స్ విత్ పీపుల్.
ఇండియన్ యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ సో తప్పకుండా మీ మెంటల్ హెల్త్ కోసం మీరు కేర్ తీసుకోవాలి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Stop.